ఓం శాంతి. సద్గురువారం యొక్క భోగ్ సందేశం విన్నాము. నేను ప్రియమైన బాబా దగ్గరకు భోగ్ తీసుకుని వతనానికి చేరుకున్నాను. బాబా ఎక్కడో ఏదో ప్రదేశం నుంచి భ్రమణం చేస్తూ వతన్ వైపుకి వస్తున్నారు. బాబాను చూసి నేను అడిగాను, బచ్చి బాబా ప్రత్యేకంగా దేశ విదేశాలలో అనేక ప్రదేశాలను భ్రమణం చేస్తూ వచ్చాను. ప్రతి ఆత్మ తమ తమ రీతిలో చివరి సమయానికి ఏదో ఒక తయారీ చేసుకుంటున్నట్లు బాబా గమనించారు. సమయం పిలుపు ఒక్కసారిగా మన ముందుకు వస్తుంది. బచ్చి నువ్వు చూస్తున్నావా, చదువుతున్నావా అని అడిగారు. జీ బాబా, చూస్తున్నాను, చదువుతున్నాను. బచ్చి, ప్రపంచంలో మనుషులు చేసే ప్రణాళికలు, ఆలోచనలు పరివర్తన చేయటానికి ప్రయత్నిస్తారు. కానీ పంచతత్వాలు తమ తమ పని చేయటానికి ఎదురుచూస్తున్నాయి. అందుకే బాబా తన పిల్లలకు సూక్ష్మ సన్నాహాలు, ప్రేరణలు, సమయం యొక్క సూచనలు ఇస్తూనే ఉంటారు. కొంతమంది పిల్లలు వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. మరికొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రకృతి సమయం యొక్క అనుసారంగా వారిని మారుస్తుంది. ఇప్పుడు బాబా భ్రమణం చేస్తూ చూశారు. ప్రకృతి తన ప్రకోపం చూపి ప్రపంచంలో మార్పు తెస్తుంది. అందుకే బాబా ప్రారంభం నుంచి పిల్లలకు సూచనలిస్తున్నారు. కాని పిల్లలు తమ స్థితిని బలపరుచుకోవాలి, తమ పురుషార్థం చేయాలి. సమయం ఎప్పుడు విఘ్న రూపంగా వస్తుందో తెలియదు. కాబట్టి పిల్లలు సిద్ధంగా ఉండాలి. నాకు ఈ విధంగా అనిపించింది. బాబా వతనానికి చేరుకున్నప్పుడు ఆయన రూపం చాలా గంభీరంగా, సీరియస్గా అనిపించింది. బ్రహ్మ బాప్ ఎప్పటి వరకు వతనంలో ఉంటారు? పిల్లల పాలన ఎప్పటి వరకు చేస్తూ ఉంటారు? ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మ బాప్ సూక్ష్మలోకంలో ఉంటూ సాకార రూపంలో ఉన్న పిల్లలకు పాలన ఇస్తున్నారు. దాదీలు కూడా పాలన ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం చాలా నాజూగ్గా మారుతోంది. అడ్వాన్స్ పార్టీకి వెళ్ళిన పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. బాబా మాట్లాడుతూ ఉండగా నేను సాక్షిగా అయి ఆయన మాటలు వింటున్నాను. నా ముందు ఉన్న భోగ్ను బాబా ముందు ఉంచాను. బాబాతో నేను ఈ విధంగా అన్నాను, బాబా చాలామంది ఆత్మలు మీకు భోగ్ పెట్టించారు, చాలామంది మీకు ప్రియ స్మృతులను ఇచ్చారు. బాబా ఇల్లు అనేది పిల్లలకు ఆశ్రయం ఇచ్చే స్థలం. ఇక్కడి నుంచి మీరు తీసుకెళ్లేది దీవెనలు, శక్తి, ప్రేమ. ఇవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అని చెప్పి బాబా ఎంతో ప్రేమగా భోగ్ని స్వీకరించారు. బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు చేరుకున్నాను. అచ్చా, ఓం శాంతి.